హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? చూస్తున్నారు కదండి, ఈరోజు నేను గుత్తి వంకాయతో మంచి ఒక కర్రీ చూపిస్తున్నానండి. గుత్తి వంకాయ మసాలా గ్రేవీ కర్రీ అండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ గుత్తి వంకాయలు కూడా. అండ్ ఇంకా మన పెరట్లో అండి, ప్యూర్గా ఏ మందులు కొట్టకుండా మంచిగా ఆర్గానిక్గా వచ్చిన గుత్తి వంకాయలండి. సో వీటితో మేము ఈరోజు గుత్తి వంకాయ మసాలా గ్రేవీ కర్రీ చేస్తున్నాము చూడండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, బాండి పెట్టుకొని దీనిలో నేను ధనియాలు, వేరుశనగపప్పులు అండ్ ఇంకా శనగపప్పు, ఇంకా ఇవి మినపగుళ్ళు, కొంచెం నువ్వులు అండ్ ఇంకా ఎండుమిరపకాయలు చక్కగా ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత అలా పెట్టుకొని నెక్స్ట్ ఇంకా గుత్తి వంకాయలు ఉన్నాయి కదా, ఇవి నార్మల్గా చూస్తున్నారు కదా, మన చెట్టు గుత్తి వంకాయలు అయినా కానీ చూసారు కదా పురుగులు ఉంటాయని చూసుకోవాలి. సో అలా కట్ చేసుకొని నీట్గా చూస్తే నాకు ఒక దాంట్లో మాత్రం పురుగులు కనిపించినాయండి. సో ఇంకా మిగతా అన్ని పర్టికులర్గా చూసి కట్ చేశాను. అండ్ ఇంకా చూసారు కదా, ఒక పక్కన ఆనియన్స్, ఇంకా ఒక పక్కన గుత్తి వంకాయలు కట్ చేసుకొని అక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇంకా బాండి పెట్టేసి దానిలోనే జీలకర్ర ఆవాలు వేసానండి. వేసేసి అండ్ ఇంకా దీనిలోనే ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ కూడా వేసేసుకున్నానండి. ఆనియన్స్ కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ ఇంకా తర్వాత ప్రాసెస్ చేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అందులోనూ చక్కగా ఆర్గానిక్గా కాసిన కాయలు కదా, భలే సూపర్ టేస్ట్ ఉందండి. మా వంకాయలు అయితే అందరూ అంటారు ఎప్పుడు చక్కగా కాస్తాయండి. మా ఇంటి దగ్గర అయితే వంకాయలు 1-2 చెట్లు పెడితేనే బోల్డ్ కాయలు అందరికీ ఇస్తూ ఉంటాం. అందరూ అంటారు, అబ్బో మీ ఇంటి దగ్గర కాసినట్టు మా కాయ ఏంటండి అని చెప్పేసి. సో ఈ వంకాయలు ముచ్చట అయిపోయిన తర్వాత ఈ కర్రీలోకి వద్దాము. చూస్తున్నారు కదా, వంకాయలన్నీ చక్కగా మగ్గిన తర్వాత దానిలోనే మనం ఆల్రెడీ ఇందాక మసాలాలన్నీ చేసుకొని పెట్టుకున్నాం కదండి, దాంట్లో కొంచెం అంత వాటర్ వేసేసి ఇలా గ్రేవీ లాగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. అండ్ ఇంకా ఈ పేస్ట్ని ఈ గుత్తి వంకాయలో వేసేసుకోవాలి. ఈ పేస్ట్ని నార్మల్గా అది పౌడర్ లాగా చేసుకుంటేనేమో గుత్తి వంకాయల స్టఫింగ్ చేసుకుంటామండి, కానీ ఇది స్టఫింగ్ కాదు, స్టఫింగ్ కర్రీ అయితే కాదు. సో అందుకనే మేము దీన్ని పేస్ట్ లాగా చేసాం. ఇదొక కర్రీ అండి, వెరైటీ అనమాట. గుత్తి వంకాయలో ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి. సో దానిలో ఇదొకటి. అండ్ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి కదా, మా ఇంట్లో కూడా 2-3 వెరైటీలు చేస్తామండి, దాంట్లో ఇదొకటి. సో చూసారు కదా, ఈ పేస్ట్ అంతా ఈ వంకాయలు వేసుకొని కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా దానిలో కొంచెం అంతా వాటర్ పోసుకోవాలండి. చింతపండు రసం కొంచెం అంత చింతపండు వేసుకొని రసంలాగా వేసుకోవచ్చు. కొంచెం వేసుకోవాలండి చింతపండు, ఎక్కువ కాదు. సో వాటర్ వేసుకోవాలి. అండ్ ఇంకా దానిలోని చక్కగా పసుపు అన్నీ వేసుకోవాలండి. ఆల్రెడీ వేసేసినట్టున్నాను ఇక్కడ. పసుపు, ఇంకా సరిపడా ఉప్పు అండ్ కారం చూసి వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఇందాక మనం దానిలో ఎండుమిరపకాయలు వేసాం కదా. సో అందుకని కారం చూసుకొని లైట్గా కొంచెం అంత పడితే వేసుకోవాలి. అండ్ ఇంకా మనకి గ్రేవీ ఎంత కావాలో చూసుకొని అంతవరకు మగ్గించుకోవాలండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నాను. మాకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని అంతవరకు ఉడికించుకున్నానండి. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ గుత్తి వంకాయ.